నమస్కారం. సిసిసి ఛానల్కి స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగడపాటి. ముందుగా వార్తలోని ముఖ్యాంశాలు. స్వచ్ఛత మనందరి బాధ్యత. మంత్రి వేణుగోపాలకృష్ణ మెరుగైన పారిశుధ్య నిర్వహణ దిశగా అధికారులకు దిశానిర్దేశం. బీజేపీని దానికి మద్దతిచ్చే టీడీపీ జనసేన కూటమి నిరంకుశ వైసీపీని ఓడించండి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. సిపిఎం ఆధ్వర్యంలో 19 నుంచి ప్రజానిధి కార్యక్రమం. అధినేత హామీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర ప్రారంభమైందని ధ్వజం. కులమతాలకు అతీతంగా అందరితోనూ కలిసి ప్రయాణించడమే లక్ష్యమని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి కందుల దుర్గేష్ వెల్లడించారు. రాజమండ్రిలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు, జనసేన పార్టీ రాజమండ్రి రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల దుర్గేష్ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడుతూ ప్రభుత్వ పాలనలో ప్రజలు విసిగి వేసారిపోయారని పేర్కొన్నారు. ఎంత త్వరగా ఎన్నికలు వస్తాయని ఎదురుచూస్తూ మార్పు కోరుకుంటున్నారని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా పర్యటనలు చేయకుండా అడ్డుకునేలా అధికారుల పనితీరు ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగబద్ధంగా కాకుండా వైసీపీ పార్టీ నేతలు చెప్పిన విధంగా విధులు నిర్వహించడం విచారకరమని దుర్గేష్ పేర్కొన్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెలికాప్టర్ ల్యాండింగ్ అవడానికి కూడా అనుమతుల పేరుతో తీవ్ర ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక ఇలాంటి అధికారులకు తగిన రీతిలో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. జనసేన తెలుగుదేశం పార్టీ అధినేతలు కలిసి పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఈ ప్రభుత్వ పాలనలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని దుర్గేష్ విశ్లేషించారు. రైతులకు సకాలంలో విద్యుత్ కూడా ఇవ్వలేదని, అలాంటి దుస్థితి నెలకొందని పేర్కొన్నారు. త్వరలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనలు ఉంటాయని సూచనప్రాయంగా తెలియజేశారు. ఈ మేరకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జనసేన నాయకులు అత్తి సత్యనారాయణ, చెరుకూరి వెంకటరామారావు, వై శ్రీనివాస్, కడియం వైస్ ఎంపీపీ పంతం గణపతి, అయ్యప్ప, అధికార ప్రతినిధి నారాయణ గౌడ్, ప్రకాష్, జమ్మి గోవింద్, సత్యనారాయణ, బుల్లయ్య, వాసు, నాయుడు తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏ ఒక్క నాయకుడైనా తమ పార్టీకి సంబంధించినటువంటి మాటలు ఎప్పుడన్నా మాట్లాడతారా? ఎంతసేపు ఆ పొత్తేంటి, ఆ పవన్ కళ్యాణ్ గారి దగ్గర జరిగేది ఏంటి, లేకపోతే తెలుగుదేశంలో జరిగేది ఏంటి, 24 గంటలు మీకు మా పార్టీల గురించి ఏడవడం తప్పితే మరొకటి లేదు. మీ ఇల్లుని మీరు సరిదిద్దుకోండాయా అంటే పక్కింటోడి వైపు చూస్తారేంటండి? దేనికి అది సంకేతం? అంటే మీరు ఎలాగ నాశనం అయిపోయాం కాబట్టి పక్కింటిలో బాగుపడిపోతున్నారేమో అని వాళ్ళ పట్ల అసూయతో చూస్తున్నటువంటి విధానమే కనపడతా ఉంది. ఇవాళ తెలుగుదేశం జనసేన పార్టీ రెండింటి యొక్క కలయికతోటి ఈ రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడ్డారనేటువంటి మాట రేపొద్దున్న రేపో మాపో భారతీయ జనతా పార్టీ వాళ్ళు కూడా ప్రకటిస్తారు. ఇవన్నీ కలిసి ఒక మంచి వాతావరణాన్ని తీసుకొస్తున్న నేపథ్యంలో మీకు ఎంతసేపు కూడా తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఆడిపోసుకోవడానికే మీ టైం వృధా చేస్తున్నారనేటువంటి మాటని తెలియజేస్తూ ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకోండి. ఇంకా టైం లేదు మీకు. ఎలాగా అవసాన సమయం వచ్చేసింది. ఈ అవసాన సమయంలో అయినా సరే కొంచెం ప్రాప్తకాలజ్ఞత అంటారు, చివరగా ఉండేటువంటి కాస్తో కూస్తో విద్యతలు ప్రదర్శించండి. చావు తెలివితేటలు అంటారు కదా, ఇక చివరిలో ప్రదర్శించేటువంటి ఆ చావు తెలివితేటలను ప్రదర్శించి కాస్త రాష్ట్రానికి మంచి చేయండి అనేటువంటి మాటని ఈ సందర్భంగా హేతు. రాష్ట్రంలో మారుమూల ప్రాంతాల్లో నివసించే వారికి సైతం వారి ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, ప్రయోజనాలు అందిస్తూ వారికి అండగా నిలుస్తూ భరోసా కల్పిస్తున్నారని జిల్లా ఇన్ఛార్జి మంత్రి, బీసీ సంక్షేమ, సమాచార, పౌర సంబంధాల, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి, రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పేర్కొన్నారు. స్వచ్ఛత మనందరి బాధ్యత కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి రూరల్ నియోజకవర్గం కాతేరు గ్రామంలో మంత్రి వేణుగోపాలకృష్ణ స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కాతేరు గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకుని ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు లబ్ధిదారులకు ఏ మేరకు అందిస్తున్నారో వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం గ్రామంలో స్వయంగా మురుగునీరు పారుదల సరిగా లేని డ్రైనేజీల్ని మంత్రి పారతో క్లీన్ చేశారు. పారిశుద్ధ్య సమస్యను పరిష్కరించే దిశగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం కాలుష్యరహిత గ్రామాలను తీర్చిదిద్దడంలో
ప్రభుత్వం ప్రధాన పాత్ర పోషిస్తోందన్నారు. ఆ దిశగా అధికార యంత్రాంగం పనిచేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతోందని మంత్రి వివరాలు వెల్లడించారు. ప్రతి పేదవారికి మంచి చేయాలనే ఆశయంతో వాలంటీర్ సచివాలయ వ్యవస్థలను ప్రవేశపెట్టి నేరుగా గ్రామాల్లోని ప్రజల ఇంటి వద్దనే ప్రభుత్వ పాలన సాగిస్తోందని మంత్రి పేర్కొన్నారు. తాను పాలకుణ్ణి కాదని సేవకుణ్ణి మాత్రమేనని, ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి రావడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి డ్వాక్రా సంఘాలకు పావలా వడ్డీ అందిస్తే ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 4 విడతల్లో ఆసరా రుణమాఫీ చేసి ఆర్థిక భరోసాను కల్పించాలని వివరాలు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట సచివాలయ కన్వీనర్లు కొల్లు నాని, మద్దా దుర్గారావు, పెనుమాక సునీల్, స్థానిక నాయకులు ఆచంట కళ్యాణ్, వేజు వాసు, హనుమంతరావు, అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఈ జీతం డబ్బు కాదు, గౌరవం. నువ్వు తల్లిదండ్రుల దగ్గర డిసిప్లిన్ ఎందుకు బతుకుతావు? అమ్మ నాన్న మెచ్చుకుంటారని, అన్నదమ్ములు మెచ్చుకుంటారని. కానీ 50 మంది తల్లులు, తండ్రులు లేదా కుటుంబంలో వాళ్ళు నిన్ను గౌరవించేటట్టు, అంటే వార్డు మెంబర్ అవడం కోసం మొత్తం ఇల్లు ఒళ్ళు అంతా అమ్మేస్తుంటాడు. దేనికోసం? గౌరవం కోసం. వార్డు మెంబర్ ఏమి సంపాదించడం. ఇప్పుడు థ్యాంక్లెస్ జాబ్ పాలిటిక్స్ అంటే. దానికి ఎవడో కూడా మెచ్చుకోడు, దోసేసాడు అంటాడు. బట్టలు మార్చుకుంటే తేడా వస్తుంది. అటువంటి పరిస్థితిలో మీకు ఆ గౌరవాన్ని దక్కించాడు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని చూసి భయపడుతున్నారు ఇద్దరు నాయకులు, ఒకరు చంద్రబాబు నాయుడు. దేశంలో ఆర్థిక సామాజిక ప్రమాదకర విధానాలను అవలంబిస్తున్న బీజేపీని వ్యతిరేకించే పార్టీలకు తమ మద్దతు ఉంటుందని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో జతకట్టిన పార్టీలకు బుద్ధి చెప్పాలని సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. రాజమహేంద్రంలోని ప్రెస్ క్లబ్లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అరుణ్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ హక్కులను కాలరాస్తుందని వివరించారు. దళితులు, మైనార్టీలపై ఆర్ఎస్ఎస్ దాడులు పెరిగాయని, ప్రజాస్వామ్యయుతంగా జరుగుతున్న రైతుల ఉద్యమంపై బీజేపీ దుర్మార్గ వైఖరిని ప్రదర్శించిందని, ఇది వారి రాజకీయ విధానానికి దర్పణం పడుతోందని అన్నారు. మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి హక్కులను హరించిందని తెలిపారు. అంతర్జాతీయంగా గ్యాస్, పెట్రోల్ ధరలు తగ్గించినప్పటికీ దేశంలో ధరలు తగ్గించలేదని వివరించారు. కార్పొరేట్ కంపెనీలకు సేవ చేయటమే లక్ష్యంగా బీజేపీ పాలన కొనసాగుతుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మోడీని గద్దెదించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రాష్ట్రంలో వైసీపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు మోడీ విధానాలకు మద్దతు తెలిపి రాష్ట్రానికి ద్రోహం చేశారని, బీజేపీతో జతకట్టే పార్టీలను ఓడించాలని పిలుపునిచ్చారు. 20న విజయవాడలో జరిగే రాష్ట్ర సదస్సును అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఎలక్ట్రోల్ బాండ్లను రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇవ్వడం పట్ల ఆ విషయాన్ని స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. సిపిఎం పార్టీ మినహా మిగిలిన పార్టీలన్నీ కార్పొరేట్ల నుంచి విరాళాల పేరుతో కోట్లాది రూపాయలు ఎలక్ట్రోల్ బాండ్లను తీసుకున్నాయని వివరాలు వెల్లడించారు. 1 నయా పైసా కూడా తీసుకుని పార్టీ సిపిఎం ఒక్కటేనని గుర్తు చేశారు. తమ పార్టీ ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోందని, 19వ తేదీ నుంచి జరగబోయే ప్రజానిధి సేకరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఎంపీ నగర అభివృద్ధికి వెచ్చించిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం 125 కోట్లు విడుదల చేసినట్లు చెబుతున్నారని, ఆ నిధులు ఎక్కడ ఖర్చు చేశారో చెప్పాలని కోరారు. కంబాల్చేరు ఆధునీకరణ పేరుతో 9.18 కోట్లు వెచ్చించారని వివరించారు. దీనిలో 2 కోట్లు మాత్రమే రుడా నిధులని, మిగిలిన నిధులన్నీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ జనరల్ ఫండ్ అని వివరాలు వెల్లడించారు. ఈ సమావేశంలో సిపిఎం నగర కార్యదర్శి బి పవన్, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. దళితులపైన, మైనార్టీలపైన తీవ్రమైన దాడులకి ఆర్ఎస్ఎస్, బీజేపీ ప్రేరేపిస్తూ ఉంది. అధికారాన్ని అడ్డం పెట్టుకుని రైతాంగ సమస్యలు పరిష్కారం కాకపోగా రైతాంగానికి ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి రైతులు ఢిల్లీ పోతే ఇవాళ విదేశాల్లో కూడా నిషేధించినటువంటి పెల్లెట్లు, అంటే బుల్లెట్లు మాదిరిగా ఉండే పెల్లెట్లని ఇవాళ రైతాంగం వీపుల మీద ప్రయోగించి రైతుల వీపులు వాచిపోయేలాగా నడ్డి ఎరగొడతా ఉంది మోడీ ప్రభుత్వం. మరోపక్క కార్మిక వర్గానికి సంబంధించిన పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలని, లేబర్ కోడ్ల పేరుతో తీసుకొచ్చి యాజమాన్యాలకి కార్మిక చట్టాలను తాకట్టు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఆధ్వర్యంలో నిరసన దీక్ష నిర్వహించారు. రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద జేఏసీ ఎంప్లాయీస్, టీచర్స్, వర్కర్స్, పెన్షనర్స్ ఆధ్వర్యంలో నిరసన దీక్షలు నిర్వహించారు.
12వ పీఆర్సీ మధ్యంతర భృతి 30% తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 2 కొత్త డిఏలు నగదు రూపంలో తక్షణమే చెల్లించాలని తదితర 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అందజేయడం జరిగింది. ఉద్యమ కార్యాచరణ కూడా వారి వినతి పత్రంలో స్పష్టం చేశారు. సానుకూలంగా స్పందన రాకపోతే ఈ నెల 27న చలో విజయవాడ కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేసీ చైర్మన్ బండి శ్రీనివాస్, సెక్రటరీ జనరల్ హృదయరాజు, కో చైర్మన్లు తిమ్మన, ఎస్ఎస్కే ప్రసాద్, డి చంద్రశేఖర్, కేవి శివారెడ్డి, వెంకటేశ్వర్లు, శోభన్ బాబు, సేవానాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పీఆర్సీ కంప్లీట్ చేసిన 10 నెలలు అయింది. అయ్యా 30% డిమాండ్ చేస్తున్నాం. తర్వాత సరెండర్ లీవ్లు, డిఏఆర్ఎస్, ఏపీజీఏ లోన్స్ ఇవన్నీ కూడా పెండింగ్. ఎంప్లాయీ దాచుకున్న డబ్బులు కూడా వెనక్కి ఉన్న పరిస్థితి చాలా అందరూ ఎంప్లాయీస్ అందరూ బాధపడుతున్నారు. తక్షణమే ఈ 20,500 కోట్లు తక్షణమే ప్రభుత్వం విడుదల చేసి ఉద్యోగులు విడుదల చేయాలని పెండింగ్లో ఉన్న డిఏలు రిలీజ్ చేయాలని, 2018 నుంచి ఉన్నటువంటి ఏరియర్స్ వెంటనే రిలీజ్ చేయాలని, మిగతా కార్యక్రమాల్లో మనం అందరం కూడా భాగస్వాములై ముందుకు జరగాలని, తర్వాత ఈ యొక్క 30% ఇవ్వాలని మేము మా పెన్షనర్ అసోసియేషన్ తరఫున రాజమండ్రిలో వైసీపీ నగర అధ్యక్షులు అడపా శ్రీహరి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాజమండ్రి ఎంపీ, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాన్ భరత్రామ్ ఆదేశాల మేరకు 34వ వార్డు ఇన్ఛార్జ్ పోలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సీసీ రోడ్ల శంకుస్థాపన జరిగింది. ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ప్రెసిడెంట్ అడపా శ్రీహరి పాల్గొన్నారు. శ్రీహరి వార్డు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ టీడీపీ పాలనలో వార్డులో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అభివృద్ధి జరగలేదని పేర్కొన్నారు. వార్డు ప్రజల యొక్క సమస్యలు తీర్చడంలో ఫెయిల్ అయ్యారన్నారు. వార్డుకు ఒకే ఒక్క అభివృద్ధి ప్రదాత మార్గాన్ భరత్రామ్ మాత్రమే. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వార్డు అభివృద్ధి, నగర అభివృద్ధి తన భుజస్కంధాలపై వేసుకుని సుందరంగా తీర్చిదిద్దుతున్నారని వివరించారు. కాబట్టి రాబోయే 2024 ఎన్నికల్లో రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్గాన్ భరత్రామ్ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. 34వ వార్డులో వినాయకుని మందిరాన్ని సందర్శించారు. విఘ్నేశ్వరుడు ఆశీర్వాదాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థించారు. వైసీపీ విజయానికి కృషి చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ నాయకులు సప్ప ఆదినారాయణ, ఉప్పాడ కోటిరెడ్డి, కాటవరం రాజు, వెంపాల చిట్టి, రొక్కన్ శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని త్వరితగతిన పూర్తి చేసి వారం రోజుల్లోనే ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నాం. అలాగే ఈ వార్డులో మరొక పని కూడా ఇప్పుడే శంకుస్థాపన చేయబోతున్నారు. కంప్లీట్గా భరత్రామ్ గారి ఆదేశాల మేరకు 100% సివిల్ వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవాలి బిఫోర్ ఎలక్షన్ డేట్ అని ఆయన ఏదైతే పట్టుదలగా తిరుగుతూ ఉన్నాడో దాన్ని మన నాయకులందరూ కూడా తూచా తప్పకుండా ప్రతిరోజు ఏదో ప్రారంభోత్సవం శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. నిన్న ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. తప్పకుండా ఏదైతే వార్డులో ఉన్న చిన్న చిన్న వర్క్లన్నీ కూడా ఇంకా చిన్న చిన్న డ్రైన్లు కూడా ఉన్నాయి, అవి కూడా పూర్తి చేయడం జరుగుతుంది. ఏ విధంగా 34వ వార్డులో లో లయింగ్ ఏరియాలో ఈ ఏరియాలో ఉన్న మొత్తం అన్నీ కూడా మన ఎంపీ గారు ప్రత్యేక దృష్టి పెట్టి చాలా చక్కగా చిన్న చిన్న డ్రైన్లు అవన్నీ, రోడ్లు అవన్నీ అన్నీ కూడా పూర్తి చేయబడతాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీల్లో క్రీడాకారులు అసమాన ప్రతిభను ప్రదర్శిస్తున్నారు. రాజమహేంద్రవరంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2023-24 రెండో రోజు కొనసాగుతోంది. రాష్ట్రం అన్ని జిల్లాల నుండి 480 మంది ఆటగాళ్లు పోటీల్లో పాల్గొంటున్నారు. ఆంధ్రప్రదేశ్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ సెక్రటరీ అంకమ్మ చౌదరి పోటీలను సమీక్షించడానికి విచ్చేశారు. ఏపీ హౌసింగ్ బోర్డు చైర్పర్సన్ మేడపాటి చంద్రారెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఆర్గనైజింగ్ సెక్రటరీ దూడల త్రినాథ్, జిల్లా అసోసియేషన్ సభ్యులు సెక్రటరీ కొత్తపల్లి బాలు, వైస్ ప్రెసిడెంట్లు అత్తిలి సత్యనారాయణ, మద్దూరి శంకర్, ట్రెజరర్ బెజవాడ వెంకట్ సుమన్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
రాజమండ్రి హుకుంపేట మాజీ ఉప సర్పంచ్ చిక్కాల బాబుల ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బందికి నూతన వస్త్రాలు బహూకరించారు. కరోనా వంటి విపత్కర సమయంలో ప్రజలు భయపడి ఇళ్లల్లోనే తలదాచుకున్నప్పటికీ పారిశుధ్య కార్మికులు ఫ్రంట్ లైన్ వారియర్స్గా నిలిచి ప్రజల ఆరోగ్యం కాపాడటానికి ప్రాణాలకు తెగించి పనిచేశారని జనసేన పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు శాసనమండలి మాజీ సభ్యుడు కందులు దుర్గేష్ పేర్కొన్నారు. వారి సేవలను ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచుకోవాలని కోరారు. హుకుంపేట మాజీ ఉప సర్పంచ్, జనసేన రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కమిటీ కన్వీనర్ చిక్కాల వీర వెంకటరమణ కుటుంబ సభ్యుల సహకారంతో గ్రామంలో పనిచేసిన పంచాయతీ కార్మికులు సిబ్బందికి శనివారం దుస్తులు స్వీట్లు పంపిణీ చేయడం జరిగింది. కందులు దుర్గేష్ చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిక్కాల బాబులు ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఏటా పారిశుధ్య కార్మికులు పంచాయతీ సిబ్బందికి దుస్తులు పంపిణీ చేసే కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. వారి సేవలను గుర్తించి ప్రతి ఏడాది సాంప్రదాయబద్ధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో రూరల్ మాజీ ఎంపీపీ జనసేన పార్టీ నాయకులు చెరుకూరు రామారావు, జనసేన రూరల్ అధ్యక్షుడు చప్పా చిన్నారావు, స్థానిక జనసేన నాయకులు సోము వినాయక్, చిక్కాల జనార్దన్, ఇంటి తాతాజీ, కామిరెడ్డి వీరబాబు, కురుమళ్ల శ్రీను, మొండ్రు ప్రసాద్, అల్లంపల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ టైంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ అనేటువంటి పేరు పారిశుధ్య కార్మికులకు వచ్చింది. ఎందువల్లనంటే అందరూ భయపడి ఇళ్లలో కూర్చున్నప్పుడు అది ఇబ్బంది కలిగిస్తుందనేటువంటి భయంతో ఎవరో బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో బయటకు వచ్చి పారిశుధ్యాన్ని మెయింటైన్ చేయడం మాత్రమే కాకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడానికి ముందు వరుసలో నిలబడినటువంటి వ్యక్తులు పారిశుధ్య కార్మికులు మరియు పంచాయతీ సిబ్బంది. అటువంటి వారి అందరికీ కూడా మేము రెండు చేతులతో నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీరు ఆ రోజు చేసినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో అవి మా అందరికీ ఆదర్శప్రాయమైనటువంటి మాటను కూడా మరొకసారి తెలియజేస్తూ ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు చిక్కాల బాబులు గారిని వారి కుటుంబాన్ని అభినందిస్తూ ఇలాగే కొనసాగించాలని, దీని ద్వారా మనకు ఎంతో ఆత్మతృప్తి కలుగుతుంది. మనం సంతోషంగా గడపడమే కాకుండా రాజమండ్రి సీతంపేటలో సూర్య ఆరాధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక సీతంపేటలో రథసప్తమి సందర్భంగా విశేష ఆరాధనలు నిర్వహించారు. యోగ నిర్వాహకులు వడలి కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం సూర్య నమస్కారాలు, హోమాలు, శతచండీ హోమాలు నిర్వహించారు. 19న శివపార్వతుల కళ్యాణం, 21న లక్ష్మీనారాయణ కళ్యాణం, 23న సూర్య కళ్యాణం, 24న జ్యోతిర్లింగార్చన నిర్వహిస్తున్నట్లు కుమార్ శర్మ వివరాలు తెలిపారు. 25వ తేదీ ఆదివారం మహాపూర్ణాహుతి అనంతరం 10,000 మందికి విశేష అన్న సమారాధన కార్యక్రమం నిర్వహిస్తారు. అలాగే రేపు వచ్చే మంగళవారం కూడా గాజులతో అమ్మవారికి అర్చన చేయడం జరుగుతుంది. అమ్మవారికి అర్చించిన గాజులు ప్రసాదంగా ఇవ్వబడుతుంది. పై ఆదివారం 25వ తారీఖున మహాపూర్ణాహుతి విశేష అన్న సమారాధన జరుగుతుంది. ఇందులో భాగంగా ముఖ్యంగా శతచండీ హోమాలు, చండీ పారాయణలు, హోమాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా దర్శించి అమ్మవారి అనుగ్రహం పొందగలరు. అన్న సమారాధనలో అందరూ కూడా పాల్గొని దేశాన్ని కాపాడుకుందాం అంటూ పాలకుల వైఖరిని నిరసిస్తూ రాజమండ్రిలో కార్మికులు, రైతులు భారీ ర్యాలీ చేశారు. గత 10 ఏళ్ల కాలంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, కర్షక, ఉద్యోగ, ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ 11 కేంద్ర కార్మిక సంఘాలు, 500 రైతు సంఘాలతో ఏర్పడిన సంయుక్త కిసాన్ మోర్చా, మధ్యతరగతి ఉద్యోగ సంఘాల సెక్టోరియల్ సమ్మె, పారిశ్రామిక సమ్మె, గ్రామీణ్ బంద్ కలిపి సంయుక్తంగా పిలుపునిచ్చాయి. ఈ పిలుపులో భాగంగా రాజమహేంద్రవరం కోటిపల్లి బస్టాండ్ వద్ద గల హెడ్ పోస్ట్ ఆఫీస్ నుండి శ్యామ్లా సెంటర్ మెయిన్ రోడ్ మీదుగా కోటగుమ్మం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం కోటగుమ్మం సెంటర్లో జరిగిన సభలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి అరుణ్, ఏఐటియుసి జిల్లా కన్వీనర్ కె రాంబాబు, ఐఎఫ్టియు జిల్లా నాయకులు ఏవి రమణులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బి పవన్, నాయకులు వి రాంబాబు, అప్పల్ నర్సయ్య, వెంకటేశ్వరరావు, ఏఐటియుసి నాయకులు సప్పా రమణ, నల్లా రామారావు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవా, జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ఎస్ మూర్తి, కేఎస్వి రామచంద్రరావు, ఏఐటియుసి జిల్లా నాయకులు కొండలరావు, రామకృష్ణ, ఎడ్ల లక్ష్మి, సేపేని రమణమ్మ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు కె జోజీ, సిహెచ్ శివ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే భారత రైతాంగం కరోనా కష్టకాలంలో
వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని, అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం ఎంఎస్పీని ప్రకటించాలని, అలాగే విద్యుత్ సంస్కరణ బిల్లును ఉపసంహరించుకోవాలని దరిదాపు సంవత్సరం 6 నెలల పైనే వారు పోరాటం చేశారు. ఆ పోరాటానికి మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ యొక్క కోరికలు, వ్యవసాయ రంగం యొక్క కోరికలన్నీ కూడా రైతుల కోరికలు అమలు చేస్తాం. అలాగే స్వామినాథన్ కమిషన్ సిఫార్సు ప్రకారం మద్దతు ధర ప్రకటిస్తాం. ఉత్తరప్రదేశ్లోని జౌన్పూర్ జిల్లాలోని మదోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు భారతదేశానికి 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను అందించింది. ఇది ఊరు కాదు, ఐఏఎస్ ఫ్యాక్టరీ. 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులే. ఈ ఊరి నీటిలో గాల్లో ఏదైనా మాయాజాలం ఉండాలి. లేకపోతే కేవలం 75 ఇళ్లున్న ఈ గ్రామంలో 51 మందికి పైగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఎలా ఉంటారు? అవును, ఈ ఊరు ఒక గ్రామం కాదు. ప్రతి ఇంట్లో ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉంటారు. దీన్ని బట్టి ఇది ఐఏఎస్ ఫ్యాక్టరీ అని పిలుస్తారు. అందుకే ఈ చిన్న గ్రామం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లోని జాన్పూర్ జిల్లాలోని మాధోపట్టి అనే గ్రామం ఇప్పటి వరకు దాదాపు 51 మంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను తయారు చేసింది. యూపీ రాజధాని లక్నో నుండి 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ మాధోపట్టి గ్రామం దేశానికి అత్యధిక ఐఏఎస్ ఐపీఎస్లను అందించింది. భారతదేశంలో సివిల్ సర్వీస్లో అత్యధిక అభ్యర్థులు ఉన్న గ్రామంగా మాధోపట్టి నిలిచింది. అందుకే ఈ గ్రామం ఎంతో ప్రత్యేకం. అందుకే ఈ గ్రామాన్ని ఐఏఎస్ ఫ్యాక్టరీగా పిలుస్తూ ఉంటారు. ప్రతి ఏటా ఉన్నతాధికారులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. జాన్పూర్ జిల్లాలోని ఈ గ్రామానికి కోచింగ్ సెంటర్లు లేవు. కాబట్టి ఈ ఘనత మరింత మెచ్చుకోదగింది. ఇక స్థానిక పండుగల సమయంలో ఈ ఊరికి వచ్చే రోడ్లన్నీ ఎరుపు నీలం లైట్లతో వచ్చే కార్లతో రద్దీగా మారుతూ ఉంటాయి. రాజమహేంద్రవరం తుమ్మలావులో ఏం చేసి ఉన్న శ్రీ భద్రావతి సమేత శ్రీ భవన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయంలో శ్రీ భద్రావతి సమేత భావన ఋషి స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం తుమ్మలావులో వేంచేసి ఉన్న భద్రావతి సమేత భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎంపీ మార్గాని భరత్రాం, టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, రుడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, టీడీపీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్, నగర ప్రముఖులు తదితరులు విచ్చేసి స్వామివారి కళ్యాణాన్ని వీక్షించారు. ఈ కార్యక్రమం భద్రావతి సమేత భావన ఋషి కాశీ అన్నపూర్ణేశ్వర ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు కమిటీ సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
రాజమహేంద్రవరం రోటరీ క్లబ్ రాజమండ్రి రివర్ సిటీ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం దానవేపేట లిటిల్ ప్యారడైజ్ స్కూల్లో రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ఆర్ఐ డిస్ట్రిక్ట్ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రొటేరియన్లు పాల్గొన్నారు. రోడ్డు భద్రతా మాసాన్ని ప్రతి సంవత్సరం జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జరుపుకుంటారు. దీనికి మద్దతుగా రాజమండ్రి రివర్ సిటీలోని రోటరీ క్లబ్ రొటేరియన్ యోజన సేవా డైరెక్టర్ బచ్చు సత్యానందం ఆధ్వర్యంలో లిటిల్ ప్యారడైజ్ స్కూల్ సహకారంతో రోడ్ సేఫ్టీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ దానవేపేటలోని లిటిల్ ప్యారడైజ్ స్కూల్ నుండి ప్రారంభించి బైపాస్ రోడ్డు మీదుగా నందంగన్రాజ్ జంక్షన్ ఎస్కేవిటీ స్కూల్ మీదుగా లిటిల్ ప్యారడైజ్ స్కూల్కి చేరుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు, స్కూల్ సిబ్బంది, రొటేరియన్స్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్ సిటీ ప్రెసిడెంట్ బీబీఎస్ కృష్ణారావు, వైస్ ప్రెసిడెంట్ బలభద్రమోహన్, సెక్రటరీ ఎం జితేంద్ర, రోటరీ సభ్యులు పిండిప్రోలు ప్రభాకర్ రావు, శాంసింగ్, లక్కపల్లి శ్రీనివాస్ రోడ్డు భద్రతపై ప్రసంగించారు. Or allow their children to drive two-wheelers or any other motorized vehicle on the roads, because nowadays roads are not safe. They are death traps for your children. Please be careful. Thank you. మీ పిల్లలకి వెహికల్స్ ఇవ్వకండి. వెహికల్స్ ఇచ్చి మీరు అనవసరంగా బాధపడకండి. ఒకటి. రెండోది ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసేది అథారిటీస్ని కూడా చిన్నపిల్లలు ఎక్కడైనా కనబడితే కొంచెం భయపెట్టి వాళ్ళని ఆపడం మంచిది. ఎందుకంటే అందరం పార్ట్ తీసుకుంటేనే దీంట్లో మనం దీన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకోగలం. ఈ యాక్సిడెంట్స్ కానీ ఈ ఫ్యాటల్ డెత్స్ కానీ మనం అవాయిడ్ చేయగలం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది చాలా సీరియస్గా తీసుకుని తమ ప్రాణాలను కాపాడుకోవాలి. ముగ్గురు డ్రైవ్ చేయొద్దు, హెల్మెట్ లేకుండా వెళ్ళొద్దు, మొబైల్ మాట్లాడుతూ ఎప్పుడు కూడా వెహికల్ డ్రైవ్ చేయొద్దు. దయచేసి తల్లిదండ్రులందరూ కూడా ఆ పిల్లల్ని హెచ్చరించి ఉజ్జగించి ఇలాగ ఈ ట్రాఫిక్ రూల్స్ అవి పాటిస్తూ ఎలాంటి అవాంతరం లేకుండా చూడాలని చెప్పి మరీ కోరుకుంటున్నాం. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠంలో శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం వైభవంగా జరిగింది. రాజమహేంద్రవరం కొంతమూరు షణ్ముఖపీఠం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఆలయంలో షణ్ముఖ పీఠాధిపతి స్కందస్వామి ఆధ్వర్యంలో మాఘమాస కృత్తికా నక్షత్రం సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ప్రతి నెల కృత్తికా నక్షత్రం మహాపర్వదినం సందర్భంగా మాస కళ్యాణం నిర్వహించడం జరుగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గణపతి హోమం, నవగ్రహ హోమం, సుబ్రహ్మణ్యేశ్వర హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా స్కందస్వామి మాట్లాడుతూ భక్తులు విరివిగా ఈ కళ్యాణ మహోత్సవంలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో షణ్ముఖపీఠం ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణంలో పాల్గొని అటువంటి దోషాలన్నీ కూడా నివృత్తి చేసుకోవచ్చు. ఇక్కడ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు, కళ్యాణం అన్నీ కూడా పూర్తిగా సేవాభావంతో నిర్వహించడం జరుగుతుంది. పూజా ద్రవ్యాలు తెచ్చుకున్న వారందరూ కూడా స్వయంగా పాల్గొని స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని స్వామి అమ్మవార్ల యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం జరుగుతుంది. జై గురు స్కంద. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. స్వచ్ఛత మనందరి బాధ్యత. మంత్రి వేణుగోపాలకృష్ణ మెరుగైన పారిశుధ్య నిర్వహణ దిశగా అధికారులకు దిశానిర్దేశం. బీజేపీని, దానికి మద్దతిచ్చే టీడీపీ, జనసేన కూటమి, నిరంకుశ వైసీపీని ఓడించండి. సిపిఎం జిల్లా కార్యదర్శి టి అరుణ్. సిపిఎం ఆధ్వర్యంలో 19 నుంచి ప్రజానిధి కార్యక్రమం. అధినేత హామీపై పూర్తి నమ్మకంతో ఉన్నాను. జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్. వైసీపీ ప్రభుత్వానికి అంతిమయాత్ర ప్రారంభమైందని ధ్వజం. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.